హలో అండి. ఈరోజు వెన్నీలా స్పాంజ్ కేక్ చేస్తున్నానండి. ఎగ్తోని ఎగ్ బీటరు, కేక్ మౌల్డ్ అండి, ఎగ్స్, అలాగే మైదా, షుగర్ అండి, మిల్క్, ఆయిల్, కార్న్ఫ్లోర్ అండి, వెనిగరు, ఎసెన్స్, కావలసిన మౌల్డ్స్ అండి, కావలసిన మెజర్మెంట్ స్పూన్స్. ముందుగా మనం కేక్ టిన్ని ప్రిపేర్ చేసుకొని మనం బటర్ పేపర్ వేసుకొని సైడ్ పెట్టుకుందామండి. అలాగే మనము మైదా ఒక కప్ తీసుకుంటున్నానండి. కప్లోనేమో ఒక 2 స్పూన్లు సైడ్ చేసేస్తున్నాను. అది తీసిన మళ్ళా నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఆ 2 స్పూన్లు తీసేసాను కదా, ఆ జాగాలోనే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఏదైతే మైదా నేను సైడ్ చేశానో దానికి జాగాలోనేమో కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అనమాట. అవన్నీ మనం జల్లించేసుకొని 2-3 సార్లు జల్లించుకుంటే బాగా ఈవెంట్గా కలుస్తుందండి. అదే పిండిని 2-3 సార్లు జల్లించుకుంటే పిండి అంతా కలుస్తుంది. ఆ ఫ్లోర్ అంతా పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఎగ్స్ని నేను 3 తీసుకుంటున్నానండి. ఇక్కడ అందులో ఎగ్ వైట్ వేరేగాను ఎల్లో వేరేగా సెపరేట్ చేసుకోవాలండి. చేద్దామంటే మొత్తం సైడ్ అయిపోతుందండి. ఎగ్ వైట్ ఎల్లో అది కలిసిపోతుంది అనమాట. వేరేగా బీట్ చేసుకోవాలన్నమాట. బాగా బీట్ చేసుకోవాలండి. దాంట్లో నేను వెనిగర్ వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. అది కూడా బాగా మనం బ్లెండ్ చేసుకుంటూ కొద్దిగా షుగర్ వేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలండి. ఒకసారి వేయకూడదు, కొద్ది చేస్తే మనకి ఫోమీగా వస్తుంది. ఇప్పుడు ఎల్లో కూడా మనం అందులో ఒక చిన్న సాల్ట్ వేసి మనం అది కూడా కలిపిసుకుందామండి. అది కూడా కొద్దిగా 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము ఇందాక మనం జల్లించుకున్నాం కదండి మైదాని కార్న్ఫ్లోర్ని, అది కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక 4 టైమ్స్ అలాగా. ఒకసారి వేసేస్తే కలవదనమాట. కొద్దిగా వేసుకుంటూ స్లోగా కలుపుకుంటూ ఈవెంట్గా కలుపుకోవాలి. సరేండి, మొత్తం నేను అలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాను. అదే ఒకసారి వేస్తే మనకి కలవదనమాట. మీరు కొద్దిగా ఇది ఎక్కువగా చిక్కగా ఉంది అంటే మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ
ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం తీసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఏమో మిల్క్ తీసుకుంటున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో నేను వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. ఇవి బాగా మిక్స్ చేసుకొని ఆ మిశ్రమంలో వేసుకోవాలి. ఇది ముందు వేసినా కూడా ఏం కాదండి. అందులో ఆయిల్ ఎక్కువ ఏం పడదండి, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. అలాగే మీరు కొంచెం బ్యాటర్ థిక్గా ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పాలు వేసుకుంటే మీకు కొంచెం అది ఫోమీగా చక్కగా వస్తుందండి. థిక్గా ఉంటే మాత్రం కేక్ స్పాంజ్ ఏమో టైట్గా అయిపోతుందండి, బిగుసుకుపోతుంది. అలా కాకుండా మీరు లూజ్గా కొద్దిగా పాలు ఎక్కువ వేసుకుంటే ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్ ఇలా పాలు వేసుకుంటే మీకు బాగా వస్తుంది. బ్యాటరీ ఎక్కువ థిక్గా కూడా ఉండకూడదండి, మరీ అంత పలచగా కూడా ఉండకూడదు. మీరు చూసుకుంటూ మనం కలుపుకోవాలండి. అప్పుడు చాలా స్పాంజీగా వస్తుందండి కేకు. అంతా ఈవెంట్గా కలుపుకుంటూ కేక్ మౌల్డ్లో వేసుకోవాలండి. అలాగే మీరు ఓవెన్లో పెట్టవచ్చండి, లేదంటే స్టవ్ మీద కూడా థిక్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక ప్లేట్ కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకొని దాని మీద పెట్టుకోవచ్చండి, లేదంటే మనం ఓవెన్లో అన్నా పెట్టుకోవచ్చు. ఎలా చేసుకున్నా మాత్రం బాగానే వస్తుందండి. ముందుగా ఒక కుక్కర్ బౌల్ కానీ ఏదన్నా థిక్ బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో ఒక ప్లేట్ పెట్టేసి అది కూడా ప్రీహీట్ చేయాలండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదైనా సిమ్మిలోనే ఉండాలి. సిమ్మిలోనే స్టవ్ మీద అయితే ఒక 40 మినిట్ 30 మినిట్ చూసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. అది ఓవెన్లో అయితే మీకు 30-35 మినిట్స్ అవుతుందండి. బ్యాటర్ ఎలా ఉండాలండి, ఇలాగా రిబ్బన్ కంటెన్సీలో ఉండాలి. చాలా స్పాంజీగా వస్తుందండి కేకు. ఇక్కడ మీరు 6 ఇంచ్ టిన్ కానీ 7 ఇంచ్ టిన్ కానీ తీసుకుంటే కేక్ మౌల్డ్ చాలా బాగుంటుందండి. ఆ బ్యాటర్ అంతా మీకు సరిపోతుంది అనమాట అటువంటి మౌల్డ్ తీసుకుంటే. మీరు ఓవెన్ లేదు అనుకుంటే స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందండి స్పాంజీగా. చూస్తారు కదండి బ్యాటర్ ఎలాగుందో. చిన్నది కూడా వదలకుండా మనం అంతా వేస్తేనే మంచిదండి, ఎందుకంటే మనం కష్టపడి అన్నీ చేసుకున్నాం కదా. అంతేనండి. ఇప్పుడు మనము ముందుగా నేను ప్రీహీట్ చేశానండి ఓవెన్ ఒక 10 మినిట్స్ ముందు. ఇలాగ మనం కలుపుకుంటే బందులో ఎయిర్ బబుల్స్ అవి లేకుండా ఉంటుంది. మనం ఇలా ముందు ట్యాప్ చేసుకొని పెట్టేసుకోవటమేనండి. అలా 2-3 సార్లు మౌల్డ్ని అటు ఇటు తిప్పి అలాగ మనం ఉంచితే బబుల్స్ ఉండవన్నమాట. అలాగో 30 మినిట్స్ పెట్టుకోవాలండి.
ఇక్కడ నేను 30 మినిట్స్ పెట్టేశానండి. దాని తర్వాత తీస్తున్నాను. అయిపోయిందండి. 30 మినిట్ తర్వాత నేను చూపిస్తున్నాను అనమాట వీడియో. అది కట్ చేసేసాను అనమాట. చూసారండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లోని ట్రై చేయండి. మొన్న అయితే నేను కండెన్స్ మిల్క్తో చేశాను కదండి, మిల్క్ మెడ్తోని. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కేక్ కూడా. ఆ వీడియో కూడా చూడండి. ఇది కూడా చాలా స్పాంజీగా వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కేక్ అయితే. సో మీరు కూడా ఈ కేక్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. అంతేనండి. బాయ్ బాయ్ అండి. చూడండి కేక్ ఎక్కడ మాడిపోలేదు. చాలా టేస్టీగా ఉందండి ఇది ఈ కేక్ అయితే. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. చూడండి. అంతేనండి. బాయ్ బాయ్.